అందరికీ నమస్కారం. ఏదైతే మొన్న మా గిరిజన జాతి ముద్దుబిడ్డ, అదేవిధంగా ఎస్టీ కమిషన్ నేషనల్ మెంబర్ గారు హుస్సేన్ నాయక్ గారు మొన్న పర్యటనకు రావడం జరిగింది. ఆ పర్యటనలో ఆయన ఒక పిహెచ్డి చేస్తున్నటువంటి స్టూడెంట్ కంప్లైంట్ ఇవ్వడంతో గత 6 నెలల నుంచి ఆయనకు షెడ్యూల్ కుదరక మొన్న వచ్చిండు. నారాయణఖేడ్ ప్రాంతంలో రోడ్ లేదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి యువకుడు చెల్లించిపోయి కంప్లైంట్ ఇవ్వడంతో నిజంగా వారికి మేము ఆ రోజు వాళ్ళ ఏదైతే హుస్సేన్ నాయక్ గారు ఎస్టీ కమిషన్ జాతీయ మెంబర్ ఉన్నారో వాళ్ళ ఎంబడ ఆ రోజు మేము పొద్దున్న ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళ ఎంబడి ఉన్నాం. నిజంగా నారాయణఖేడ్ ప్రాంతంలో అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఆ రోడ్ని కూడా త్వరలో కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో తేవాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కానీ నిజంగా ఆయన ఏ పార్టీని కానీ ఈ ఉన్నటువంటి వ్యవస్థల ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన ఒక స్వాతంత్రం, ఆయన ఇండిపెండెంట్ వ్యక్తి. ఆయనకు రాష్ట్రపతి గారితో ఆదేశాలు ఉంటాయి. రాష్ట్రపతి గారి ఆదేశాల మేరకు ఆయన పనిచేస్తూ ఉంటాడు. రాష్ట్రపతి గారు వాళ్ళకి జీతాలు చెల్లిస్తారు. అట్లాంటి ఒక ఇండిపెండెంట్ ఉన్నటువంటి సంస్థ, కమిషన్, ఓ ఎస్టీ కమిషన్ మెంబర్ రావడంతో నారాయణఖేడ్ ప్రజలు అరే నిజంగా ఈ ప్రాంతానికి వచ్చిందని చెప్పేసి వాళ్ళు ఆనందపడ్డారు. అక్కడ ఉన్నటువంటి సమస్య ఏందో తెలుసుకున్నారు. కానీ దీని మీద కావాలని చెప్పేసి ఒక మాజీ ఎమ్మెల్యే, ఆయనకు కనీసం అవగాహన లేనటువంటి వ్యక్తి, ఆయన ఏం మాట్లాడిండో కనీసం పూర్తిగా వినడా మరి అజ్ఞాతి, అసలు జ్ఞానం లేనటువంటి వ్యక్తి ఆయన. ఆ వ్యక్తి ఎస్టీ కమిషను ఏదో కాంగ్రెస్ పార్టీని తిట్టిండు, కావాలని చెప్పేసి వాళ్ళకు చురుకలు పెట్టిండని చెప్పేసి అంటాడు. ఆయన కార్లని ఆయన ఎంబడే నేనున్నా, మరి అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల గురించి కానీ మాట్లాడలేదు. ఎక్కడ ప్రెస్ మీట్ లో మాట్లాడాడు. ఏమన్నాడు? గత ప్రభుత్వం అంటే కేసీఆర్ గురించి, దూర గురించి అన్నాడు. ఏమని ఆ పెద్ద సారు ఏం చెప్పిండంటే, ఆ పెద్ద సారు ఖజానా ఖాళీ చేసిపోయిండు. ఆ పెద్ద సారు మొత్తం అధికారాలన్నీ కూడా తొలగించిండు. ఎంఆర్ఓకి అధికారం ఉండే, ఇంతకుముందు పోలీసులకు అధికారం ఉండే, తర్వాత ఇటు ఆర్డీఓకి అధికారం ఉండే, అన్ని అధికారాలు తొలగించి ఆయన చేతులను పెట్టుకున్నాడని చెప్పేసి అన్నాడు. తర్వాత ఖజానా మొత్తం నాకేసిందని చెప్పేసి చెప్పిండు. అదేమో మాకు చెప్పలేడు, కాంగ్రెస్ చెప్పినట్టు. నీలాంటి సోయలేనటువంటి వ్యక్తికి చెప్తుంది కానీ నీకేమో అర్థం కాదు, అది బల్బు వెలగదు నీది ఫస్ట్. అందుకనే భూపాల్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాము, ఆయన ఎస్టీ కమిషన్ మెంబరు, ఎస్సీ ఎస్టీ కాదు ఆయన. నువ్వు అది నీకేమో తెలియదు. ఎస్సీ ఎస్టీ కమిషన్ కాదు, ఓన్లీ ఎస్టీ కమిషన్. ఆయన కమిషన్ మెంబర్, అది తెలుసుకోవాలా. తర్వాత కావాలని చెప్పేసి తాండాలకు రోడ్లకు నిధులు ఇచ్చినా నేను మొత్తం తాండాలకు 100% ప్రపోజల్ తెచ్చినా అంటాడు. నువ్వు చేసినటువంటి ఎవరైతే ప్రపోజల్ పంపించినావు, నువ్వు పోస్టింగ్ ఆఫీస్ తెచ్చినావో అది ఎలక్షన్ ముందు నీకు సవాల్ చేసినాము, ఎలక్షన్ ముందు తెలిసిపోయింది ఫేక్ అని చెప్పేసి తెలిసిపోయింది. అది ఏదైతే నువ్వు తీసుకొచ్చినటువంటి జీవో కాపీ కానీ లేదంటే నువ్వు తెచ్చినటువంటి ప్రొసీడింగ్ ఆర్డర్లు కూడా ఫేక్. అవి ఎక్కడ కూడా చెల్లలేదు, ఎక్కడ కూడా బడ్జెట్ లేదు. దానిలో ఒక కంప్యూటర్ని పెట్టుకున్నావు, కంప్యూటర్ ఆపరేటర్ తీసుకొచ్చినావు, కొట్టుకున్నావు పేపర్లా, అదే జీవో కాపీ అని ఎలక్షన్ ముంగట డ్రామా ఆడినావు. కానీ ప్రజలు తెలివివంతులు, ప్రజలు చాలా తెలివివంతులు, ప్రజలు చాలా ఆలోచన పరులు. నిన్ను ఎక్కడ బొందబెట్టాలో, ఎక్కడ ఓడగొట్టాలో ఓడగొట్టేసి. మరి నువ్వు నిజంగా అభివృద్ధి చేస్తే మరి నీకు గెలిపిస్తున్నాయి కదా ప్రజలు, ఎందుకు ఓడగొట్టిర్రు? మరి ఓడిపోయినా కూడా కనీసం నీ మతి స్థిమితం కోల్పోయి నీ మైండ్ పని చేయక ఏదేదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఇలా తాండాలకు రోడ్ వేసినా నేను చెప్పేసి అంటా ఉన్నావు. ఏ తాండాకు రోడ్ వేసినావు చూయించు. ఇలా నువ్వు ఇరక్పల్లి వాలునాయక్ తాండా కానీ, లేకపోతే ఏదైతే బేమ్రా పంతునాయక్ తాండా కానీ, లేదంటే ఇక్కడ ఏ తాండాకైనా పోదాం మనము. అక్కడ తాండాలకు మీ కొడుకు టెండర్ వస్తే ఆ టెండర్ వర్క్ కూడా చేయలే, ధర్నా చేస్తాము, నీ డబ్బులు కూడా ఇప్పకు, నీకు బిల్ రాకుండా నిన్ను అడ్డుకుంటాం ఖచ్చితంగా. ఎక్కడున్నా నీ ఏదైతే డబ్బులు నువ్వు తీసుకున్నావో ఆ డబ్బులు కూడా రిటర్న్ తెప్పిస్తామని ఒక ధర్నా కార్యక్రమం పెడతామని హెచ్చరిస్తే ఆ ఏరియాలో మీ కొడుకు అదేదో చిన్నగా రోడ్ వేసి అది కూడా సరిగా అక్కడ మెయింటెనెన్స్ చేయలేడు. ఇలా నువ్వు ఎక్కడ రోడ్ వేయలేదు, శాంక్షన్ కూడా చేయలే. చేసినటువంటి ఏమన్నా అంటే నేను చేసినా ఎక్కడ చేసినా మరి చేస్తే మరి ఎందుకు తాండాలకు రోడ్ లేదు? తాండాలకు కనీసం నువ్వు ఎక్కడన్నా వచ్చి తాండా ప్రజలకు సమస్యలు విన్నావా? ఆ రోజు మేము మాట్లాడితే మా మీద లేదు వీళ్ళు కావాలని చేస్తున్నారు అట్లా ఇట్లని ఏమో అంటారు. నీకేమో కనీసం జ్ఞానం ఉండదు, ఏం మాట్లాడతావు నీకు అర్థం కాదు. ఇప్పుడు మాట్లాడతావు, చదువుతావు, కింద పేపర్ చూస్తావు, చదువుతావు, అలా ఎవడో రాసిస్తాడు స్క్రిప్ట్, ఆ డైలాగ్ కొట్టినట్టు కొడతావు, ఏదో రాస్తావు, అది కూడా చదివింది కూడా సరిగా చెప్పడానికి రాదు. ఇలా నువ్వు అదే చెప్తా ఉన్నావు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిందా? ఏడైస్తాడు వీళ్ళు సొల్లు కాదు అని అంటున్నావు. నువ్వే పెద్ద సొల్లు, నీ కనీసం సోయి లేదు, నీకు ఆలోచన లేదు. నీ కనీసము నువ్వు డబుల్ బెడ్రూమ్ మీద చర్చకు రా. ఒక్క దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇచ్చినట్టు నిరూపించు, మేము దేనికైనా సిద్ధం.
ఎక్కడన్నా ఒక డబుల్ బెడ్రూమ్ టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో మోసం చేసిరు. మీ పార్టీనే మోసం. ఇలా దళితులకు ముఖ్యమంత్రి ఇస్తా అని చెప్పేసి అన్నాడు. మరి ఇచ్చిందా ముఖ్యమంత్రి? మీ ముఖ్యమంత్రి పెద్ద మోసగాడు కేసీఆర్. అట్లాంటిది మోసగాళ్ళని పట్టుకొని ఇలా మాకు మాట్లాడుతున్నాం. ఇలా ఏం చెప్పినావు? మేము చేసినాం అభివృద్ధి 7 సంవత్సరాలు అని చెప్పి. ఎక్కడ అభివృద్ధి చేసినావు? హరీష్ రావు నారాయణఖేడ్ కన్ను, సిద్దిపేట కన్ను అన్నాడు. మరి కన్ను మరి ఏమైంది ఇక్కడ నారాయణఖేడ్లో? ఎన్నిసార్లు నెలకు ఒకసారి వస్తా, ఇక్కడే చేరేసుకొని మొత్తం సాగునీరు తాగునీరు అందిస్తా, ప్రజలకు ఏం కావాలో అన్ని చేస్తా, ఉపాధి కల్పిస్తా అని చెప్పి. మరి ఒక్క పరిశ్రమ తెచ్చినావా? ఒక్క దగ్గర నీళ్లు కొంచెమన్నా చుక్క నీళ్ళు తెచ్చినావా? మరి ఏం చేసినావు నువ్వు? డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా అని చెప్పేసి ఎక్కడన్నా ఒక్క దగ్గర నిరూపించు. మేము దేనికైనా కింద ముఖం నేలకు రాస్తాం, చివరస్తాను రాజీవ్ గాంధీ చివరస్తాం కూడా నువ్వు చూపించు. ఇంద్రమ్మ ఇల్లు పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారంటీలో భాగంగా ఇంద్రమ్మ ఇల్లు ఇలా ఇస్తా ఉన్నది. ఇంద్రమ్మ ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. 70% పబ్లిక్ సంతోషంగా ఇల్లును కట్టుకుంటా ఉన్నారు. ఇలా అది మింగుడు వరక అది ఓర్చుకోక ఏదో ఒకటి మీడియాలో కనిపించాలని చెప్పేసి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు భూపాల్ రెడ్డి గారు. నిజంగా భూపాల్ రెడ్డి గారు ఈ రోజు ఇంద్రమ్మ ఇల్లు పేదవానికి ఒక గౌరవంగా, ఒక పేదవాడు బతికితే మంచి ఇల్లులో బతకాలని చెప్పేసి ప్రభుత్వం ఒక విధానంతో ఇలా ఇల్లు కడతా ఉన్నారు. కానీ ఆ ఇల్లు కడితే నాకు ఎక్కడ మేము పార్టీ మొత్తం ఖాళీ అయిపోతుంది. మీ పార్టీ ఆల్రెడీ పోయింది. కవిత ఆల్రెడీ మీ పార్టీ గురించి చెప్పేసింది బయట. ఏమని? మా పార్టీకి అంత సీన్ లేదు, మా పార్టీ ఎప్పుడో బీజేపీకి అమ్ముడుపోయిందని చెప్పేసి. ఇంకా నువ్వు మాట్లాడతావు మీ పార్టీ గురించి. మీ పార్టీలో ఈరోజు అంతర్గతంగా ఏం జరుగుతుందో మాకు తెలియదా? కవిత ఆల్రెడీ తెలిసిపోయింది కవిత గారికి. ఏమని? ఈ రోజు మా నాయన బీజేపీలో మార్చడానికి ప్రయత్నాలు చేస్తుంది కాబట్టి ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటకు వస్తున్నాడని తెలిసిపోయింది. మీ మాజీ ముఖ్యమంత్రి ఏమో ఫామ్ హౌస్లో అనుకుంటాడు. ఇలా మీ కేటీఆర్ ఏమో ఇష్టం వచ్చిన ఊర్లలో తిరిగే ఉంటుంది, ఒక పొగరువద్దు అట్లా మాట్లాడుతున్నాడు. కనీసం సీఎంని పట్టుకొని ఏం మాట్లాడతావో తెలియదు. ఇలా మా ఎంపీ గారి గురించి, ఎమ్మెల్యే గారి గురించి నువ్వు మాట్లాడుతున్నావు. సొల్లుగాలు ఇష్టం వచ్చినట్టు గుద్ద మీద అంతా ఏమంటున్నావు? నువ్వు అనుకుంటున్నావు ఏమో నారాయణఖేడ్లా ఒకవేళ షెట్కర్ కుటుంబం కనుసైగా చేస్తే నిజంగా నువ్వు నారాయణఖేడ్లో తిరగలేవు భూపాల్ రెడ్డి గారు. అది జాగ్రత్త అని చెప్పి చెల్లిస్తా ఉన్నాం. ఇలా షెట్కర్ గురించి మరి కుటుంబ సభ్యులు ఆయన ఎంపీ ఉండి ఆయన గురించి ఇట్లా మాట్లాడుతున్నావు అంటే నీ అహంకారం ఎంత ఉందో, నువ్వు ఒళ్ళు ఎట్లా బలిసి కొట్టుకుంటారో అర్థమవుతుంది. ఇలా మాట్లాడే విధానం మంచి పద్ధతి మార్చుకో. ఇలా ఒక మాజీ ఎమ్మెల్యే ఉండి ఏం మాట్లాడుతావో నీకు సోయి ఉండదు. ఎస్టీ సప్లా నిధులను దారి మళ్లించినటువంటి ఘనత మీ బీఆర్ఎస్ పార్టీది. ఎస్సీ ఎస్టీ సప్లా నిధులను జీరో, వేరే కాళేశ్వరంకో హైవేలకో మొత్తం జీరో చేసేసి బడ్జెట్ ఖజానాను ఖాళీ చేసేసి ఎక్కడ కూడా ఒక రూపాయి లేకుండా మొత్తం నాకేసినటువంటి ఘనత మీకు ఉంది. ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసిర్రు? మొత్తం చాలా మంది సర్పంచ్లు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. సర్పంచ్ల బిల్లులు మీరు ఎవరు పనిచేసిరు? ఏ గవర్నమెంట్ లో పనిచేసిరు వాళ్ళు? అప్పుడు చేసినప్పుడు వాళ్ళకి ఎప్పుడు బిల్లు ఎందుకు చేయలేరు? మరి ఇలా మీరు మా గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు నువ్వు చేసిన వరకు నువ్వు తిన్నా, నీ కడుపుకు నువ్వు తిన్నావు, నువ్వు నిండిపోయింది ఇది మంచిగా. వాళ్ళని గురించి చూసావా? ఇప్పుడు ఆలోచన చేసావా? వాళ్ళకి బిల్లులు చెల్లించలేవు. ఇప్పుడు ప్రభుత్వము ఆర్థిక వ్యవస్థ బాగాలేదు కానీ మెల్లమెల్లగా చెల్లిస్తా ఉంది. అనేక రకాలుగా సంక్షేమం, అభివృద్ధి, అదేవిధంగా బిల్లులు కూడా ఇస్తా ఉన్నది. కాంట్రాక్టర్లు అప్పుడే కర్ణాటకలో నువ్వు పెట్టే టార్చర్ కు కర్ణాటక నుంచి వచ్చిన టెండర్లు కూడా వచ్చినటువంటి కాంట్రాక్టర్లు కూడా వెళ్ళిపోయారు. ఇలా కంటి మండలానికి విట్లం రోడ్డు వేస్తా అని మాట చెప్పినటువంటి హరీష్ రావు 2016లో బై ఎలక్షన్ లో నేను వేస్తా, వేయకపోతే నేను ఓట్లు అడగని చెప్పి ఆ రోడ్డుకు కంటి నుంచి నారాయణఖేడ్ పోయే రోడ్డుకు 4-5 సంవత్సరాలు పట్టింది ఆ రోడ్డు చేయడానికి. ఇప్పుడు ఆ విట్లం టు కంటి పోయే రోడ్డు ఆ రోడ్డుకు నువ్వు వేసావా? కనీసం టెండర్లు పిలిచినావా? అక్కడ టెండర్ దగ్గర పోయి కాంట్రాక్టర్ దగ్గర ఫస్ట్ కమిషన్ నువ్వు ఎన్ని ఇస్తారో భయ అని చెప్పేసి కమిషన్ అడిగినావు. వాడేమో ఇయ్యలేడు. ఇవ్వకపోతే వానికి టెండర్ ఇయ్య అని చెప్పేసి నువ్వు వానికి బెదిరించావు. ఇవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. అట్లాంటిది ఇవాళ నువ్వు రోడ్ వేస్తే అభివృద్ధి జరిగితే ఓర్చుకుంటలేవు. ఏదో నా వారానికి 1 రోజులు రావాలి, ఇట్లా ప్రెస్ మీట్ మీద పెట్టాలా, ఏదో బురదాలి పోవాలని అదే కాన్సెప్ట్ ఉంది తప్ప అభివృద్ధి చేస్తున్నారు చూద్దామని ఆలోచన లేదు. అరే 18 నెలల కాలమైంది నువ్వు అంటున్నావు గతంలో వీళ్ళు చేయలేరని. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే. మరి కాంగ్రెస్ ఉన్నప్పుడు సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రులు ఉండే. వాళ్ళు తెలంగాణ వివక్షిస్తున్నారని తెలంగాణ వచ్చింది కదా. మరి తెలంగాణ ఎందుకు వచ్చింది? తెలంగాణ ఎందుకు పోరాటం జరిగింది? 1200 మంది విద్యార్థులు ఎందుకు బలిదానం అయింది? తెలంగాణ రాష్ట్రం కావాలా, మా నిధులు, మా నియామకాలు, మా అన్ని రకాల మా హక్కులు మాకు కావాలని చెప్పేసి తెలంగాణ పోరాటం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అయింది? ఇలా కేసీఆర్ 3 ఎకరాల భూమి ఇస్తాను రైతులకు అని చెప్పి, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాడు, అనేక రకాల హామీలు ఇచ్చిండు. ఏ హామీలు కూడా నెరవేర్చలేడు. ఇలా ప్రభుత్వం చేస్తా ఉంటే దాన్ని మింగుడు పడక ఇలా మీరు మాట్లాడు 18 నెలల్లోనే ఇంత అభివృద్ధి జరుగుతుంది. దాన్ని మీరు చూసి ఓర్చుకోక ఇలా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తాను. ఇలా మహిళలకు ఉచిత బస్సు ఉంది. ఈరోజు రైతులకు ప్రభుత్వం 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసింది. రైతులకు రైతు భరోసా ఒకటే రోజు కేవలం 9 రోజుల్లో 900 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కానీ తెలుసుకోకుండా
ఏదో ఇష్టం వచ్చినట్టు విద్యార్థులకు మీరు ఒక్కరన్నా పట్టించుకుర్రా? ఈరోజు మీరు మాట్లాడే ముందు మీరు చేసినటువంటి అప్పులు, మీరు చేసినటువంటి అరాచకాలను ప్రజలు చీకొట్టి మీరు వద్దురా నాయనా అని మీ ప్రభుత్వాన్ని చీకొట్టేసిర్రు. అయినా మీకు ప్రజల మీద విశ్వాసం, నమ్మకం లేదు. అయినా మీ ప్రభుత్వం, మీ పార్టీ చేసినటువంటి ఏదైతే అప్పులు కుప్పులు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలు మెల్లమెల్లగా తెలుసుకుంటారు. ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు ఎక్కడ మేము జీరో అవుతామని చెప్పేసి తెలుసుకొని ఏదో కనిపించాలని చెప్పేసి చేస్తా ఉన్నారు. కాబట్టి భూపాల్ గారు మీరు మాట్లాడే ముందు ఎంపీ గారి గురించి కానీ ఎమ్మెల్యే గారి గురించి కానీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడు, పార్లమెంట్ భాషలో మాట్లాడు, ఒక రాజ్యాంగబద్ధంగా మాట్లాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తంతం గుద్ద మీద కొడతాం అంటే నీ గుద్ద మీద కొట్టించుకోవడానికి ఎవడెవడు రెడీ లేడు. నువ్వు ఏం చేస్తావో, నువ్వు ఏడ తిరుగుతావో చూస్తాం. అది కూడా ఇలా మా నాయకులు కనసాగా చేస్తే ఎక్కడ కూడా బయటికి రాలేవు. ఇక్కడ నీ ఎంబడ ఏదే లేదు, నువ్వు నీకు సోయే లేదు, నీకు ఎవడు నువ్వు చేసినటువంటి ఘనకారం నీ ఎంబడి ఉన్నటువంటి మా నాయకులు, మా ఎస్టీ నాయకులకు మొత్తం నింటడా ముంచినవు. నువ్వు వాళ్ళని కనీసం ప్రోటోకాల్ ఇవ్వలేవు, కూర్చోబెట్టలేవు, పక్కన వాళ్ళని రానియలేవు. రవీందర్ నాయక్ అని జడ్పీటీసీ మా అన్న ఆయన మీద ఏం చేసినావు? ఒక ఏని పెట్టి ఆయన మీద ఎంక్వైరీ పెట్టినావు. ఆయనకి ఎక్కడ కూడా స్వేచ్ఛ ఇవ్వలేవు. ఆయన నువ్వు బాగా హెరాస్మెంట్ చేసావు. నువ్వు చైర్ ఇవ్వకుండా ఆయనకు బాగా ఇబ్బంది పెట్టావు. అక్కడ మా కంటి మండలంలో మాజీ ఎంపీపీ రామారావుని కేసు పెట్టి ఆయన బిల్ రాకుండా అడ్డుకున్నావు. నువ్వు ఇలా ఎస్టీల గురించి మాట్లాడే అర్హత ఉందా నీకు? ఎస్టీ కమిషన్ సభ్యుడు మా జాతి బిడ్డ, ఆయనతో నేను పొద్దు నుంచి సాయంత్రం దాకున్నా. ఆయన చాలా మంచిగా రెస్పాన్స్ అయిండు. వాస్తవంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అప్పు వల్లనే ఇట్లా ఆ తాండా గైరాన్ తాండాకు రాకపోవడానికి కారణం ఎవరు? నువ్వు కాదా? టెండర్లు ఎలక్షన్ ముంగట ఒక జీవో ఇచ్చినావు అంతే. ఒక ఫేక్ ఫ్లోటింగ్ ఆర్డర్ ఇచ్చినావు. అందుకనే తెలిసి మాట్లాడని చెప్పేసి తెలియస్తూ, కావాలని చెప్పేసి ఇట్లా అవాకులు చవాకులు మాట్లాడితే బాగుండదు, ఖబర్దార్ అని చెప్పేసి తెలియస్తా ఉన్నాం.